శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దుబిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 11 ఉపదేశాత్మకత అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో మనం నిన్న సత్సంగంలో నకిలీ గురువులు మెట్ట వేదాంతం అనే టాపిక్ గురించి మనం చాలా వివరంగా చదువుకోవడం జరిగిందనమాట। మాస్టర్ గారు దీంట్లో ఏం చెప్పారంటే, పూర్ణజ్ఞానులు మహాత్ములు జీవనదులు లాంటి వారు కాగా నకిలీ గురువులు మురికి కాల్వలు లాంటి వాళ్ళు అని చెప్పారు। మనకి సమాజంలో ఏమవుతుందంటే, శుద్ధ స్ఫటికల్ లాంటి ఆధ్యాత్మికవేత్తలు కొద్దిమంది జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉంటారు। అలాగే తామ్రతంపరగా పెచ్చు పెరుగుతూ కపట వేషగాళ్ళందరూ లోకంలో గురువులుగా ఆత్మవేత్తలుగా చలామణి కావడం చూస్తున్నదే। ఒక పక్కన మహనీయులందరూ వచ్చి మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి వారు వస్తూ ఉంటారు। మరో పక్కన ఈ నకిలీ గురువులు వీళ్ళు కూడా పెచ్చు పెరిగిపోయి ఎంతోమంది లోకంలో గురువుల కింద ఆత్మవేత్తలుగా చలామణి అవుతూ ఉంటారు। అలాగే అన్నీ విడిచి వచ్చిన సన్యాసులు స్వామీజీలు కూడాను మళ్ళీ తిరిగి శిష్యుల ద్వారా సేకరించిన ధనంతో వాళ్ళు విలాసాలలో గడపడం అన్నది, భోగాలు అనుభవించడం అనేది చూస్తూనే ఉంటాం। దాన్ని కక్కిన కూటి కోసం ఆశించే కుక్క లాంటిదని చెప్తారు। వీరందరికీ బాబా యొక్క జీవిత విధానం అనేది ఆదర్శప్రాయము అని చెప్పారనమాట। అందుకే బాబా నిజమైన ఫకీర్లు చాలా అరుదు అని చెప్పారు। తాను బోధించిన దాన్ని ఆచరించ చూపగలవాడే ఆచార్యుడు అంటే, ఆత్మ పరిపాకం లేక తాము తరింపకనే ఇతరులను తరింపజేయబోనడం నరకహేతువు। అట్టివారి బోధ స్వీకరించడం కూడా శాస్త్రాల్లో నిషేధించబడినది। అట్టి వాళ్ళ బోధని తీసుకోకూడదు, శాస్త్రాల్లో కూడా చెప్పబడ్డది, నిషేధించబడింట। వాళ్ళు చెప్పడానికి అర్హులు కాదు, వారి బోధ మనం తీసుకోనక్కర్లేదు। వాళ్ళ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నవే చెప్పవచ్చును గాక చదువుకుని, కానీ వాళ్ళ ఆచరణలో ఎక్కడ కనపడదు। అందుకని అట్టి వారిని ఆశ్రయించడం అనేది నిషేధం అని చెప్పారు। దీనికే ఒక ఇతిహాసం కూడా చెప్పారు మాస్టర్ గారు। శ్రీరాముడుట సర్వులను పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకుపోతుండగా ఒక గజ్జికొక్క లక్ష్మణుని దగ్గరకు వచ్చి తనను కూడా అందులో కొనిపమ్మని కోరింట। అప్పుడు రాముడు దాన్ని పిలిచి, నీకు ఇలా హీన జన్మ కలగడానికి కారణం ఏంటి అని అడిగితే అది చెప్పింట, ముందటి జన్మలో ఆత్మజ్ఞానం లేకనే తాను జ్ఞాని వలె నటించి తన దుష్ట నడవని సమర్థించుకునే రీతిన ధర్మాన్ని తారుమారు చేసి శిష్యులకు బోధించిన కారణంగా తనకట్టి హీన జన్మ ప్రాప్తించింది అని చెప్పింట। ఎందుకంటే తను ఏం చేసిందంటే, ఆ కుక్క జన్మ ఎట్లా వచ్చిందో చెప్పింట। ముందటి జన్మలో ఆత్మజ్ఞానం లేకనే జ్ఞాని వలె నటించి తన దుష్ట నడవడిని సమర్థించుకునేలాగా ధర్మాన్ని తారుమారు చేసేసి శిష్యులకు బోధించట। లేకపోతే వాడు ప్రశ్నిస్తారు కదండి, ఇది కదా నువ్వేంటి ఇట్లా ఉన్నావు అని అడుగుతారు కదా, అందుకని వాడు ఏదో తారుమారు చేసేసి చెప్పాడనమాట। తనకట్టి హీన జన్మ వచ్చిందట। దానివలన తన వంచనకు గురైన వారంతా గజ్జి పురుగులై ఈ జన్మలో తనను పట్టి రక్తం పీలుస్తున్నారని కుక్క చెప్పింట। తన వంచనకు ఎవరైతే గురయ్యారో, ఆయన ఆశ్రయించి వంచబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ జన్మలో గజ్జి పురుగులైపోయి ఆ కుక్కను అట్లా పట్టుకుని రక్తం పీలుస్తున్నాయట। అది జరిగిన విషయం చెప్తున్నారండి। ఇది ఇట్లాంటి జన్మలు వస్తాయి అని చెప్పారు। ఆశ్రయించడం కూడా అట్లాంటిది। మరి చూడండి, మరి వాళ్ళందరూ గజ్జి పురుగులు అయిపోయారట। చూడండి, ఆ వంచనకు గురైతే మన పరిస్థితి కూడా అట్లాగే అవుతుంది। అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో।
రాకాడి బాబా గారు మాస్టర్ గారికి చెప్పిన మాటలు, ఎవరు నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు, ఈనాటి గురువుల్లాగా ఎదుటివారి మెప్పు కోసం కపటం బోధించవద్దు అని చెప్పారు. సత్యవాది లోక విరోధి అని భరద్వాజతో అన్నట్టు వివరిస్తారు. భగవంతుని బానిసగా, పేద ఫకీరుగా, చింకిగొడలతో జీవితాన్ని గడిపిన శ్రీ షిరిడీ సాయి లాంటి సద్గురువులకు జిలుగు వస్త్రాలతో అడుగు దూరం వెళ్లాలన్న కాడిలకారులు కావాలనే నేటి గురువులకు పోలిక ఎక్కడా అని ఉద్ఘోషిస్తారు శ్రీ భరద్వాజ గారు. ఇది చాలా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆడంబరాలు, వేషభాషలు, వీటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. దీంట్లోనే మనం సత్సంగం చేసుకుంటున్నప్పుడు ఎట్లా ఉండాలి, ఏమిటి అలాంటివి కొన్ని క్లుప్తంగా మనం వివరించుకున్నాం. ఏదైనా వేడుకలు అవి చేసుకుంటున్నప్పుడు ఎలా చేసుకోవాలి, ఇతరులు అసూయ చెందని రీతిలో ఎట్లా మనం ఉండాలి, ఎట్లా జీవించాలి అనేవి కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులు, పిల్లల బాధ్యత, ఇది ఈరోజు మనం చదువుకోవాలి. బోసినవ్వుల చిన్నారులను చూస్తుంటే రాగద్వేషాలు వాటంతటవే తెలుగుపోవలసిందే. చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు ముద్దు ముద్దుగా నవ్వుతూ ఉంటారు, బోసినవ్వులు. వాళ్ళని చూస్తుంటే మన రాగద్వేషాలు వాటంతటవే తెలుగుపోవలసిందే. వాళ్ళని చూస్తుంటే ఎంత బాగుంటుంది చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో, మనకి చాలా హాయిగా అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే. రాగద్వేషాలు అనేవి వాటంతటవే తెలిగిపోతాయి. అందుకే కాబోలు పిల్లల్ని దైవస్వరూపులుగా భావించేది. అందుకే పిల్లల్ని దైవస్వరూపులు అంటారు, దేవుడితో సమానం పిల్లలు అంటారు చూడండి. ఎందుకంటారు? అందుకోసమే. వాళ్ళు చూస్తేనే రాగద్వేషాలన్నీ వాటంతటవే తెలిగిపోతూ ఉంటాయి ఆ కాసేపు. అందుకే కాబోలు పిల్లల్ని దైవస్వరూపులుగా భావించేది. తప్పటడుగుల బుడతలు ముచ్చటగా 3 ఏళ్ళు దాటి 5 ఏళ్ల ప్రాయం మీద పడేసరికి వారిలోని భావాలు ఎన్నెన్నో. పిల్లలు ఈ తప్పటడుగుల బుడతలు ముచ్చటగా 3 ఏళ్ళు దాటి 5 ఏళ్ళు వచ్చేసరికి వారిలో ఎన్నో భావాలు వస్తాయి. ఎన్నెన్నో భావాలు వాళ్ళకి, ప్రశ్నలు ఎన్నెన్నో. పిల్లలు చూడండి, రోడ్డు మీద ఇట్లా పట్టుకుని తీసుకెళ్తున్నాం అనుకోండి, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో వాళ్ళు. అడుగుతూనే ఉంటారు, మనం చెప్పాలే కానీ ఓపిగ్గా అడుగుతూనే ఉంటారు ప్రశ్నలు. అంత జిజ్ఞాస వాళ్ళకు ఉంటుందండి ఆ వయసులో. అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది వాళ్ళకి. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇదేంటి ఇలా ఉంది, ఇదేందుకు అలా ఉంది, ఇవన్నీ అడుగుతూనే ఉంటారు. ఇదేమిటి, అదేమిటి అంటూ. ఆ జిజ్ఞాస ఎంతటిదో. మొగ్గ దశలోనే వారి భావాలు పుష్పించి ఫలించడం అన్నది తల్లిదండ్రుల శిక్షణపై ఆధారపడి ఉంటుందంటే అనుమానించిన అవసరం లేదు. మొగ్గ దశలోనే వారి భావాలు పుష్పించి ఫలించడం అన్నది తల్లిదండ్రుల శిక్షణపై ఆధారపడి ఉంటుంది. అంతే కదండి, తల్లిదండ్రులు ఎట్లా వాళ్ళకి చూసుకుంటున్నారు, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు అన్న దాన్ని బట్టే వాళ్ళది ఆధారపడి ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో శ్రీ భరద్వాజ్ గారు చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. మాస్టర్ గారు చిన్నపిల్లల విషయంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారట. చూడండి, మీరు మాస్టర్ గారి గురించి చూస్తే ఆయన ఏదో ఆధ్యాత్మికత అనుకుంటూ ఏదో బాబా గురించి చెప్పడము అలాగే ఒకటే లేదు. మామూలుగా మన సమాజంలో అట్లాంటివి చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మికత అనేసరికి వాళ్ళు ఏవో అవే చెప్తూ ఉంటారు. అట్లా కాదు, మాస్టర్ గారు అసలు మొత్తం మన జీవితం అంతా ఆధ్యాత్మికత, చేసేదంతా అదే అని చెప్పారు. చేసే ప్రతి పని సరిగ్గా చేయడం, సేవగా చేయడం, చక్కగా చేయడం, మనలో ఉన్న చెడు భావాలన్నిటిని తొలగించుకోవడం, మనం సంస్కరించుకోవడం, ఇట్లాగే అన్నీ మనకి. పిల్లల గురించి చెప్పారు, అన్ని కుటుంబం ఎలా ఉండాలో చెప్పారు, సమాజం ఎట్లా ఉండాలో చెప్పారు, భార్యాభర్తలు ఎట్లా ఉండాలో చెప్పారు, వృద్ధులు ఎలా ఉండాలో చెప్పారు, బ్రహ్మచారులు ఎలా ఉండాలో, వాళ్ళ ధర్మం ఏంటో చెప్పారు, యువత ఎట్లా ఉండాలో అన్నీ. ఆయన అసలు టచ్ చేయని సబ్జెక్టే లేదు, అన్నిటి గురించి చెప్పారు. వివాహం, అసలు పిల్లలు ఎందుకు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఇలా ప్రతీది మనకి జీవితంలో అన్నిటి గురించి చెప్పారు మాస్టర్. అందుకని శ్రీ భరద్వాజ్ గారు చిన్నపిల్లల విషయంలో చాలా ప్రాముఖ్యతనిచ్చేవారు. చిన్నపిల్లల అవసరాలు తేలికగా తీసివేయరాదనేవారు. చిన్నపిల్లల అవసరాలు ఉంటాయి చూడండి, అవన్నీ తేలికగా తీసేయకూడదట.
శ్రీమతి ప్రధాన్ పూజ చేస్తుండగా ఏడుస్తున్న పాపను ఓదార్చి తరువాత పూజ చేయాలని సాయి చెప్పారనడంలో చిన్నపిల్లల అవసరాల పట్ల అశ్రద్ధ చేయరాదని హెచ్చరిస్తున్నారు. శ్రీమతి ప్రధాన్, మనం లీలామృతంలో చదువుకుంటాం, శ్రీమతి ప్రధాన్ అన్నావిడ బాబాకి పాద పూజ చేసుకుంటూ ఉంటే వెంటనే బాబా అంటారు, నువ్వు ఇంటికి వెళ్ళరా అంటారు. ఆవిడకేం అర్థం కాదు, ఏమిటి ఇంటికి వెళ్ళమంటున్నారు. సరే బాబా చెప్తే చేయాలి కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆ పాప గుక్క పెట్టి ఏడుస్తుంది బిడ్డ. అప్పుడు ఆ పాపని దగ్గర తీసుకుని అంత సముదాయించి అంత చేసి తర్వాత బాబా దగ్గరకు వస్తే ఇప్పుడు పూజ చేసుకొని చెప్పారు బాబా. చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు పిల్లలకి. నా పూజ అయ్యాక వెళ్ళలేదు ఆయన, వెంటనే వెళ్ళి ఇంటికి అన్నారు అంతే. ఆ పాప పని పూర్తి చేసుకుని ఆ పాపను చూసుకుని అంత చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకో అన్నారు. చూసారా, వాళ్ళు ఆచరించి అన్నీ చూపించారు. అట్లాగే మాస్టర్ గారు కూడా పిల్లల్ని ఎంతో ప్రేమించేవాళ్ళు, చాలా ఇష్టం పిల్లలంటే. వాళ్ళని ఏ విషయంలోనూ బలవంతం చేయడం, కోప్పడడం ఇట్లాంటివి ఏమి ఉండేది కాదు. మాస్టర్ గారి దగ్గర చాలా ప్రేమగా ఉండేవారు. ఏం అడిగినా చెప్పేవారు పిల్లలకి, వాళ్ళకి అర్థమయ్యేలాగా. వీళ్ళు చిన్నపిల్లలు కదా, వీళ్ళకేంటి చెప్పేది, నా అంతటి వాడిని, నేను చెప్పేది ఏంటి వీళ్ళకి, ఎట్లా లేదు, చక్కగా చెప్పేవారు. వాళ్ళు ఏమన్నా చెప్తానో వినేవారు. అలా ఉండేది. అందుకని బాబా కూడా ఇక్కడ అదే చెప్పారు. చూడండి, చిన్నపిల్లల అవసరాల పట్ల అశ్రద్ధ చేయరాదని హెచ్చరిస్తున్నారు. శ్రీ భరద్వాజ్ గారు, పిల్లల్ని పెద్దలు గారాబంగా కాక ప్రేమతో పరిజ్ఞానంతో పెంచాలి. పిల్లల్ని పెద్దలు గారాబంగా కాక, గారం చేయడం వేరండి, అది వేరు. ప్రేమ చక్కగా ఆ ప్రేమతో పెంచడం వేరు. ఆ రెండిటికి తేడా ఉంటుంది. అందుకని పిల్లల్ని పెద్దల గారాబంగా కాక ప్రేమతో పరిజ్ఞానంతో పెంచాలి. ఆటలు ఆడుకునే సమయంలో దెబ్బలు తగులుతాయని వారిని దండించి బలహీనులుగా పిరికివాళ్ళగా చేయవద్దంటారు. ఆటలాడుకునేటప్పుడు పిల్లల్ని దెబ్బలు తగులుతాయి, మీరు వెళ్ళొద్దు, వెళ్ళామంటే ఒకటి వేస్తానని ఒకటి వేసి ఇవన్నీ ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. వాళ్ళు ఏమవుతుంది, దానివల్ల పిరికి వాళ్ళుగా బలహీనులుగా తయారవుతారు. ఎంత ఆడుకుంటే వాళ్ళు అంత బాగుంటారండి పిల్లలు. ఎప్పుడు ఇదివరకు చక్కగా మనందరం ఆడుకున్న వాళ్ళమే దాదాపుగా కదా, ఆటలాడుకోవడమే ఎక్కువ ఉండేది చదువు కన్నా. హాయిగా ఆడుకునేవాళ్ళం. ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి పిల్లలు ఈ పుస్తకాలు మోత, ఇంత మోత కూడా లేదు బుక్స్. ఇప్పుడు పిల్లల బుక్స్ చూడండి, ఆ బ్యాగులు ఇంతంత ఉంటాయి, వేసుకొని వెళ్తూ ఉంటారు. పొద్దున్నే 6 బస్సులు మొదలవుతూ ఉంటాయి కదా. మాకు ఇంటి ముందు ఆగుతూ ఉంటాయి బస్సులు, చూస్తూ ఉంటాయి. ఇంత చిన్న పిల్లల నుంచి ఆ 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లల వరకు అందరూ బుక్స్ వేసుకుని పాపం పొద్దున్నే బయలుదేరుతూ ఉంటారు. లంచ్ బాక్సులు అప్పుడు పెట్టుకున్న అన్నం వాళ్ళ బాక్సుల్లో పాపం, మళ్ళీ మధ్యాహ్నం తింటారు దాన్ని పట్టుకుని వెళ్ళి. స్కూల్ కూడా ఇప్పుడు ఏంటి చాలా లేటుగా, ఇప్పుడు 10th వాళ్ళు ఇంటర్ వాళ్ళు అయితే చాలా లేటుగా వస్తారండి. మామూలు పిల్లలు ఏమైనా తొందరగా వచ్చేస్తారేమో కానీ, అసలు 4 అట్లా వస్తారేమో కానీ మిగతా పిల్లలు 10th ఇంటర్ పిల్లలు అయితే ఎప్పుడో వస్తారండి. వాళ్ళు 7, 8, 9 అలా వచ్చిన 10 ఆ టైం కూడా నేను చూశాను బస్సులు రావడం. అప్పుడు దింపడాలు కూడా ఉన్నాయి పిల్లలు. ఇంకోటి మన పొద్దున్నే లేచి వాడు 6కి 6:30కి తయారై వెళ్ళాలంటే ఎంత కష్టం అండి. మళ్ళీ రాత్రి హోంవర్కులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, చదువుకోవాలి వాడు. అసలు ఆడుకోవడానికి టైం ఎక్కడ? ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇది చూస్తే ఒక పక్క పేరెంట్స్ కోచింగ్లు చిన్నవాడు 6వ క్లాస్ నుంచి 4 నుంచి కూడా పెడతారేమో. ఐఐటి కోచింగ్, 6th క్లాస్ వాడికి కూడా ఐఐటి కోచింగ్. వాడు హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకునే వయసు వాడిది, 6th క్లాస్ 5th క్లాస్ అంటే. ఐఐటి కోచింగ్లు వాడికి అప్పటి నుంచి మొదలెడతారు. ఏంటి అసలు అర్థం ఉందండి? ఐఐటి ఎక్కడ, వీడి 6th క్లాస్ ఎక్కడ? అసలు ఎంత మారిపోయింది చూడండి. అసలు ఇటు పేరెంట్స్ కారణం అవుతున్నారు, అటు విద్యా వ్యవస్థ అట్లా ఉంది. కానీ మధ్యలో నలిగిపోతుంది పిల్లలు కదా. వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళ కెపాసిటీ ఎంత, చిన్నపిల్లలకి పాపం హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకునే వయసు అది.
తీసుకొచ్చి నెత్తి మీద పడేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతంత మడిపోను ఊరుకుంటారా? మార్కులు రావాలి ఎల్కేజీ వాడికి కూడా. వాడు కూడా ఫస్ట్ వచ్చాడా లేదా? ఎల్కేజీ వాడు అంతే రాస్తాడు. వాడు రాసినా రాయకపోయినా పర్వాలేదు వాడి వయసుకి కదా. వాడు కూడా క్లాస్ ఫస్ట్ రావాలి. వాడు నూరేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చోబెట్టేవాడిని. వాడికి ట్యూషన్ మళ్ళీ ఇంతోటి వాడికి. నాకు ఒక ఆవిడ తెలుసున్నవాడు ఉంది, ఆవిడే కనబడుతూ ఉంటుంది. ఆవిడ మా వాడు విసిగించేస్తున్నాడు ఇది అదే. చాలా చిన్న పిల్లాడు అండి, ఫస్ట్ క్లాస్ వాడు ఇంత చేసి ఫస్ట్ క్లాస్ వెళ్ళాడండి. ఏం చదువుతున్నాడంటే ఫస్ట్ క్లాస్ అండి మా అబ్బాయి అని చెప్తాను. అస్సలు చదవట్లేదు, రాయట్లేదండి. మా వారు అసలు ఎంత తిడుతున్నారో. ఫస్ట్ క్లాస్ వాడు ఏం చదువుతాడు, ఏం రాస్తాడు వాడు? నాకు ఆశ్చర్యం వేసింది చాలా. బాబాయ్ ఏంటి అసలు ఎట్లా ఉన్నారని. అంటే ఏంటి, మాది కూడా దాటిపోయి ఇప్పుడు ఉందండి పరిస్థితి. మేమే మా పిల్లల్ని చంపు తిన్నాం అనుకున్నాం, ఇంకా ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. మనందరం హాయిగా ఉన్నాం అప్పట్లో. చాలామంది ఆడుతూ పాడుతూ చదువుకున్న వయసు. ఇప్పుడు ఎంత భారం అయిపోయింది చూడండి, ఆడుకోవడానికి కూడా టైం లేనంత అలా అయిపోయింది పిల్లలకి. కొంతమంది అయితే సమ్మర్లో కూడా ట్యూషన్స్ పెట్టేస్తారు. హాయిగా ఆడుకోవాలి సమ్మర్లో. ఏమన్నా చెప్తే ఇంట్లో మనం ఏదో వాళ్ళకి కాస్త మంచి విషయాలు అవి చెప్తూ ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు. మిగతా టైం అంతా హాయిగా ఆడుకోవాలి వాళ్ళు వేసంకాలం సెలవుల్లో. నేనైతే వేసంకాలం చదువుకున్నట్టు గుర్తే లేదు నాకు అసలు. అలా చదవలేదు మేము, హాయిగా ఆడుకునేవాళ్ళం. మామిడి పళ్ళు తినడం, ఆవకాయ తినడం, ఆడుకోవడం అట్లా ఉండేది. ఏది ఇప్పుడు వాళ్ళకి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది ప్రపంచం. ఏదో కొద్దిమంది మరి బాగున్నారేమో కానీ అది ఇప్పుడంతా ర్యాంకులు, పోటీ, ఈ మార్కులు ఎంత వస్తున్నాయి, ఇదే హడావుడి చిన్నపిల్లల విషయంలో కూడా. అందుకని వాళ్ళని ఆటలు ఆడుకునే సమయంలో దెబ్బలు తగులుతాయని వాళ్ళని దండించి బలహీనులుగా పిరికి వాళ్ళగా చేయవద్దు అంటారు. చక్కగా ఆడుకోవాలండి, వాళ్ళని ఆడుకొని ఇవ్వాలి. దెబ్బలు తగులుతాయని వద్దనడం అట్లా వద్దు. వాడే చక్కగా తయారవుతారు ఆడుకునే పిల్లలు, బలంగా తయారవుతారు, ధైర్యంగా తయారవుతారు. తర్వాత పిల్లల చదువు గురించి. అరణ్యాల్లో అందమైన ప్రకృతి సంపద ఈనాడలా అంతరించిపోతుందో అలానే మానవ జీవితం అంతటికి మాధుర్యాన్ని పొందవలసిన బాల్యం ఆధునిక నాగరికత ప్రభావం వల్ల వట్టిపోతుంది. ఇందాక మనం అంతా చెప్పుకున్నాం చూసారా, అదే అరణ్యాల్లో అందమైన ప్రకృతి సంపద ఇప్పుడు ఎలా అంతరించిపోతుందో కదండి. అరణ్యాలు కూడా అంతరించిపోతున్నాయి, ప్రకృతి సంపద అంతా. అలాగే మానవ జీవితం అంతటికి మాధుర్యాన్ని పొందవలసిన బాల్యం ఎంతో బాగుంటుంది. మనకే అంతే కదండి, చిన్నప్పుడు ఎంతో బాగుంది. ఇప్పుడు చూడండి ఎంత బాబోయ్ అసలు ఈ ఉద్యోగాలు ఇవి అవి బాధ్యతలు, అవునా, పనులు ఇంట్లో. కానీ బాల్యం ఎంత బాగుంటుంది. అమ్మ అన్నం పెడితే తింటాం, ఆడుకునేవాళ్ళం, అంత హాయి. అలా ఆ మాధుర్యం పొందవలసిన బాల్యం ఆధునిక నాగరికత ప్రభావం వల్ల వట్టిపోతుంది. ఇప్పుడు ఆధునిక నాగరికత వచ్చేసింది మనకి, దాంతో నష్టం మనకి చాలా. కాన్వెంట్లు చదువులైతేనేమి, ప్రైవేట్లు అయితేనేమి పిల్లలు హాయిగా ఆడుకునే కాలం కరువైపోతుంది. ఏమైనా కానివ్వండి, కాన్వెంట్ చదువులు అయితేనేమి, ప్రైవేట్లు అయితేనేమి, ఏదైనా సరే పిల్లలు హాయిగా ఆడుకునే కాలం కరువైపోతుంది. చెప్పారు మాస్టర్ గారు ఉన్న టైంలో కదా చెప్పింది, మాస్టర్ గారు చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఇంకెంతలా ఉందో చూడండి పరిస్థితి. అది పెద్దవారి దృష్టిలో శిక్షణ అయితే కావచ్చేమో కానీ పిల్లలకు శిక్షే. పెద్దవాళ్ళ దృష్టిలో అది శిక్షణ కావచ్చు, కానీ పిల్లలకి మాత్రం అది శిక్ష అని చెప్తున్నారు. ఆ చిన్న చిన్న తలకాయలకి ఎంత కష్టంగా ఉంటుందండి వాళ్ళ మైండ్కి. పాపం అన్ని గంటలు కూర్చోపెట్టి వాయించేస్తూ ఉంటే వాడు హాయిగా నిద్రపోయే టైం నిద్రపోవాలి వాళ్ళు. అది కూడా లేదు, సరైన నిద్ర ఉండట్లేదు వాళ్ళకి. ఎంత అసలు ఎలా ఉంటుందో చూడండి పాపం.
పొద్దున్న ఏదో కుక్కుతారు, లేకపోతే ఆ బాక్సులో పెట్టి పంపించేయడాలు పొద్దున్న. అది పరిస్థితి. హెవెన్ లైస్ ఇన్ అవర్ ఇన్ఫాన్సీ అన్న ఆంగ్ల కవి వాక్యం మనందరి వ్యధాకలిత హృదయాల మాటున ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హెవెన్ లైస్ ఇన్ అవర్ ఇన్ఫాన్సీ, అంతే కదండి. ఆ బాల్యంలోనే మనకి ఆ స్వర్గం అనేది ఉంటుంది. భావి జీవితంలో బంగారు జీవితాన్ని పిల్లలకు అందించాలని, అధిక విద్యావంతులై అత్యున్నత ఉద్యోగాలు పొందాలనే తపనతో ముచ్చటలొలికే 3 ఏళ్ల పసిబిడ్డలను తల్లిదండ్రులు మిలిటరీ సిపాయిల్లాగా, సిలువను మోస్తున్న బాలయేసుల్లాగా వీపున బరువైన పుస్తకాల సంచిని తగిలించి చదువులకే కషాయశాలలకు పంపినట్లు పంపడం వల్ల హాయిగా ఆడుకునే కాలం అందరికీ కరువైపోతోందని శ్రీ భరద్వాజ గారి అభిప్రాయం. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? వీళ్ళు బాగా చదివేసుకోవాలి, బాగా పైకి వచ్చేసేయాలి, అందరిలోనూ ఫస్ట్ ఉండాలి, వీళ్ళు మంచి ఉద్యోగం, అందరికన్నా మంచి ఉద్యోగం వచ్చేసేయాలి, మేము అందరం గొప్పగా చెప్పుకోవాలి, బాగా సంపాదించాలి, అన్నీ వాడి మీద ఎన్ని పెట్టేశారో పుట్టగానే వాడికి అని చెప్పి వాళ్ళని ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు 3 ఏళ్ళు ముచ్చట్లకే 3 ఏళ్ళు పసిబిడ్డలను మిలిటరీ సిపాయిల్లాగా, సిలువను మోస్తున్న బాలయేసుల్లాగా, మాస్టర్ గారికి ఇట్లాగే కనిపించుంటారండి వాళ్ళు, సిలువలు మోస్తున్న బాలయేసుల్లాగా పాపం. వీరు వీపున బరువైన పుస్తకాల సంచీలని తగిలించి చదువులకై కషాయశాలలకు పంపినట్లు పంపడం వల్ల హాయిగా ఆడుకోవాల్సిన కాలం పిల్లలందరికీ కరువైపోయింది. కషాయశాలట స్కూల్స్ వాడి పంపిస్తున్నాం. అందుకని ఏమవుతుంది? హాయిగా ఆడుకోవాల్సిన కాలం పిల్లలందరికీ కరువైపోయింది. ఇంకా వాళ్ళకి బాల్యం ఏముంటుందండి? అసలు తలుచుకోవడానికి కూడా ఉండదు బాల్యం అంటే. మా అమ్మ ఇప్పటికీ చెప్తుంది తెలుసండి, తనకి ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఒక టీచర్ ఉండేదన్నమాట, 10th వరకు ఏదో మధ్యలో నుంచి. అసలు చాలా స్ట్రిక్ట్గా ఉండేట ఆవిడ. దాని కళ్ళు వచ్చేవిట. ఆవిడ ఎగ్జామ్ పెట్టినట్టు, మార్కులు సరిగ్గా రానట్టు, తిట్టినట్టు ఇంటర్లో కూడా వచ్చాయి, దానికి ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా వచ్చేట కళ్ళు. అంటే మైండ్లో మనకి ఎంత ప్రభావితం చేస్తాయో చూడండి. వాడు చాలా కేకలేసి కోప్పడిపోయేట పిల్లల మీద. అంటే మా అమ్మాయి చాలా సెన్సిటివ్గా ఉండేది, బాగా చదివేది కానీ బట్ షీ సెన్సిటివ్ అనమాట. దాంతో అసలు దానికి అలా కళలు వచ్చేస్తూ ఉండేవి, అంత ప్రభావితం చూపిస్తాయి. మీరు చూడండి మీ పిల్లల్ని కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత బాగా స్ట్రిక్ట్గా ఉండే టీచర్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళు భయపడిపోతారు, అప్పుడు కూడా భయపడతారు. అలా ఉంటుంది పసిపిల్లల మైండ్, వాళ్ళ చిన్నపిల్లల మైండ్ అట్లా ఉంటుంది. అంత ఇదిగా భయం నాటుకుపోతూ ఉంటుంది వాళ్ళల్లో. ఇది మనకి ప్రబోధామృతంలో ఉంటుంది చూడండి, చదువుకున్నాం కూడా మన పిల్లలకి అసలు ఎందుకు అట్లా అవుతారు వాళ్ళు అనేది, పిరికితనం, భయం, ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి అని చెప్పి మాస్టర్ గారు చాలా రాసుకుంటూ వచ్చారు. దాంట్లో పెద్దవాళ్ళు చేసే తప్పిదాలే అవన్నీను. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, నీకేం తెలియదు అన్న వాళ్ళ మాట వినకపోవడం, ఇవన్నీ చాలా చేస్తాం. వాళ్ళని దండించడం, ఇవన్నీ కోప్పడ్డం వాళ్ళ మీద. వాడికి ఎందుకు తప్పో తెలియదు, తప్పురా అంటే వాడికి ఎందుకు తప్పది తెలియదు. కూర్చోపెట్టి చెప్పడం వేరు, తిట్టడం వేరు, కొట్టడం వేరు, ఇవన్నీ కదా. ఇప్పుడైతే వాళ్ళకి హింసే పాపం, ఎక్కడా అసలు హాయిగా ఉండడం అనేది లేదు వాళ్ళ జీవితాలకి కదా. అందుకని శ్రీ భరద్వాజ్ గారి అభిప్రాయం, బాల్యంలో శరీరం అతి శీఘ్రంగా ఎదిగినట్లే పిల్లల మనసు కూడా వికసింపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బాల్యంలో శరీరం చక్కగా ఎట్లా ఎదుగుతుందో అట్లాగే వాళ్ళ మనసు కూడా అట్లాగే ఉంటుంది, వికసించే సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. మనసుకు కూడా శరీరం ఎదిగినట్టే మనం ఒకటి ఆలోచిస్తాం, వాళ్ళ మనసులో ఎదుగుదల ఆలోచించాం ఆ సామర్థ్యం గురించి. శరీరమే చూస్తాం చూడండి. అందుకే వారు అంతు లేకుండా పెద్దలపై అనేక ప్రశ్నలతో దాడి చేస్తారు.
అందుకే చూడండి అలా అడుగుతూనే ఉంటారు, ఇదేమిటి అదేమిటి ఇదేమిటి అదేమిటి అంటూ వాళ్ళు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారి మనసును ఎరిగి తగిన రీతిన చెప్పగల వాళ్ళు దొరకాలే కానీ ఆ వయసులో నేర్చినంత విద్యను మరే వయసులోనూ నేర్వరని చెప్పాలి. నిజంగా మనం వాళ్ళ మనసు ఎరిగి తగిన రీతిగా చెప్పగల వాళ్ళు దొరకాలే కానీ ఆ వయసులో నేర్చుకున్నంత విద్య వేరే వయసులో ఇంకా అసలు నేర్చుకునే అవకాశం లేదు. అంత బాగా నేర్చుకుంటారట ఆ ఏజ్లో వాళ్ళు. చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పాలి కానీ కూర్చోపెట్టి. ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా పిల్లలకు అందించేదిలా విద్య ఉండాలి. చదువు అనేది ఎట్లా ఉండాలి? చాలా ఆహ్లాదకరంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, మళ్ళీ ఆనందంగా నేర్చుకునేలా ఉండాలి. ఏడుస్తూ కాదు కదా, ఏడుస్తూ నేర్చుకునేలా ఉండకూడదు. స్కూల్కి ఎప్పుడు సెలవు వస్తుందిరా బాబు అని చూసేలాగా పిల్లలు కదా, ఎప్పుడు ఆడుకుందామా ఇంట్లో అనిపిస్తుంది వాళ్ళకి. అది ఇష్టం లేకపోవడమే వాళ్ళకి స్కూల్ పట్ల. ఆకర్షణీయంగా ఉండాలి విద్య, ఆహ్లాదకరంగా ఉండాలి, ప్రేమతో బాధ్యతతో రంగరించిన క్రమశిక్షణతో వ్యక్తిగత శ్రద్ధతో పిల్లలకు అందించగల నైపుణ్యం గురువులకు కావాలి. ఎంతో ప్రేమతోటి బాధ్యతతోటి రంగరించిన క్రమశిక్షణతో వ్యక్తిగత శ్రద్ధ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. పిల్లలకు అందించగల నైపుణ్యం గురువులకు కావాలి. అట్లాంటి నైపుణ్యం కావాలి గురువులకి, టీచర్స్కి అలాంటి నైపుణ్యం ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. వ్యక్తిగత శ్రద్ధ అంటే ఎక్కడ ఉంటుందండి? మన 40 మంది పిల్లలు 30 మంది పిల్లలు ఉంటారు ఒక క్లాసులో, చెప్పేస్తారు, బోర్డు మీద రాసేస్తూ ఉంటారు. అవి ఎక్కడ తీసుకుంటారు ఒక్కొక్కడి మీద అటెన్షన్? ఇటు పేరెంట్స్ వచ్చేస్తూ ఉంటారు ఓ పక్కన, మా వాడికి ఏంటి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి అనుకుంటూ, లేకపోతే వీడు ఇంట్లో చదవట్లేదండి అంటారు వాడిని. ఈ పేరెంట్స్ తక్కువ కాదు, టీచర్లు సరే కానీ మీరు చదివించట్లేదని టీచర్లు అంటారు ఇక్కడ కదా. ఎలా ఉందో చూడండి అసలు. మధ్యలో పిల్లలు పాపం ఎంత నరకం ఉండే, హాయిగా ఉండవలసిన బాల్యం అది వాళ్ళది, ఎలా అయిపోతుందో చూడండి. వాళ్ళకి ఇంకా అసలు మంచి మెమరీస్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి? ఇంకా మనలాగా మనం చెప్తూ ఉంటాం చూడండి, మా చిన్నప్పుడు ఇట్లా ఉండేవాడు, ఏది వాడికి అవకాశం ఇచ్చావా? మనం ఇస్తే కదా, వాడికి అట్లాంటి వాతావరణం ఉంటే కదా వాడు హాయిగా ఉండడానికి. మనలాగా మనమే చేసాం అది వాడికి. అందుకని వ్యక్తిగత శ్రద్ధ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు కదా, వాళ్ళనే నూరుతూ ఉంటారు చూడండి. కాలేజీల్లో స్కూళ్ళల్లో వాళ్ళనే నూరుతారు. బాగా చదివేవాడు ఉంటాడు చూడండి, వాళ్ళందరినీ ఒక సెక్షన్లో పెడతారు. వాళ్ళకి ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు, తెగ చెప్పేస్తారు. వాళ్ళకి ర్యాంకులు కావాలి వీళ్ళకి. స్కూళ్ళల్లో చూడండి, నిజంగా పాపం చదవని వాడిని జాగ్రత్తగా కూర్చోపెట్టి వాడికి దగ్గర పెట్టుకుని చెప్తే వాడికి వస్తుంది, చక్కగా వస్తుంది. అట్లాంటిది ఉండదు, అది చదివేవాడికే చెప్తూ ఉంటారు. వాడు ఎక్కడైనా చదువుతాడు కదా, ఎందుకు వచ్చింది? వాడు ఎలాగైనా చదువుతాడు, వాడు చదివేవాడు. పాప అర్థం కాని వాడికి మళ్ళీ కూర్చోపెట్టి చెప్పాలి కదా అర్థమయ్యేలాగా. టీచర్ బాధ్యత అది. కానీ ఏం చేస్తాం, క్లాసులో 40 మంది 50 మంది ఉంటే ఎక్కడ తీసుకోగలడు? వాడు మాత్రం ఎవడు చదువుతున్నాడు ఎవడు చదవట్లే, ఏం తెలిసి వస్తుంది? అసలు ఓవరాల్గా చాలా దారుణం పోతుంది పిల్లలే ఇక్కడ. ఎంతమంది సూసైడ్లు అండి, 10th పిల్లలు, ఇంటర్ పిల్లలు సూసైడ్లు కదా, మనందరికీ తెలుసు. రిజల్ట్స్ వస్తున్నాయంటే అవే ఉంటాయి న్యూస్ల తర్వాత పేపర్లు. మరి అన్నిటికీ కారణం ఇదే. అసలు ఎక్కడుంటుంది పిల్లలకి ధైర్యం? అట్లా అయిపోతున్నారు, పిరికి వాళ్ళలో అయిపోతున్నారు. జీవితం అంటే భయం. అసలు ఆ వయసులో భయం ఏంటి వాళ్ళకి? హాయిగా ఉండాల్సిన వయసులో చచ్చిపోవాలనే థాట్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? అసలు హాయిగా ఉండే వయసు అసలు అది. వారి పసినరాలకు అక్షరాలు దిద్దుటకు అదుపు లభించే లోపల ఆటపాటలు పద్యాల రూపంలో కబుర్ల ద్వారా పరిజ్ఞానాన్ని అందించాలి. వాళ్ళ పసినరాలకు అక్షరాలు దిద్దుటకు
అదుపు లభించే లోపల రాయగలిగేటువంటి ఇది రావాలి వాళ్ళకి. ఒక వయసు వస్తే కానీ రాయడానికి ఈ నరాలు ఇదిగా ఉండవండి వాళ్ళకి, చేతి నరాలు వాళ్ళకి హోల్డ్ చేయడానికి పెన్సిల్ కూడా. అదుపు లభించే లోపల, ఈ లోపల ఏం చేయాలి వాళ్ళకి? ఆటపాటలతోటే పద్యాల రూపంలో చక్కటి పద్యాలు చెప్పచ్చు వాళ్ళకి. కబుర్లు, పరిజ్ఞానాన్ని అందించాలి. ఆ ప్రకృతి అంతా చూపించవచ్చు బయటికి. పుస్తకాల్లో కాదండి, పుస్తకాల్లో బొమ్మలు కాదు చూపించాల్సింది, బయట ప్రకృతిలో కనిపించేవన్నీ మనకు బయట అన్నీ చూపించాలి చక్కగా. ఆవు పాలిస్తుందంటే ఎట్లాగా? ఆవు నుంచి పాలు వస్తాయంటే ఎట్లా వస్తున్నాయి? తీసుకెళ్ళి చక్కగా చూపిస్తే ఆవు ఎలా ఉంటుందంటే దాని దగ్గర తీసుకెళ్ళి చూపించాలి కదా. పుస్తకాల్లో చూపించడమో లేకపోతే ఏదో వేస్తారు ప్రొజెక్టర్ దాంట్లో చూపించడమో కదా, బయట చక్కగా చూపించాలి వాళ్ళకి. అలాగా ఆటపాటలు, పద్యాల రూపంలో, కబుర్ల ద్వారా పరిజ్ఞానాన్ని అందించాలి. అట్లా వాళ్ళ పరిజ్ఞానం అందించాలని చెప్తున్నారు. అంతేగాని ఓ పసినరాలకి పెన్సిళ్ళను పెన్నులు ఇచ్చి రాసేయమంటే వాళ్ళని అసలు 5 ఏళ్ల వరకు అదుపు రాటండి చేతికి రాయడానికి. కానీ అంత చాలా చిన్న వయసులోనే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా పెన్సిల్. అవునా? ఇవన్నీ ఎంత అసలు ఎట్లా ఉందో చూడండి, వ్యవస్థ అంతా ఎట్లా తయారైందో. ఇంకా చెప్తారు మాస్టర్ గారు చాలా విషయాలు, అవన్నీ రేపు చదువుకుందాం. ఎంతో ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ. మేబీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎక్కువ చక్కగా మాస్టర్ గారి గ్రంథాలు చదివి ఏమైనా మార్పు వస్తుందేమో, పిల్లల జీవితాలు ఏమైనా బాగుంటాయేమో అనుకోవాలి. హోప్ మనందరం. మరి అది దానికి తగ్గ కృషి మన వైపు నుంచి కూడా చేయాలి. అది రేపు మిగిలిన చెప్పుకుందాం. ఇంకా ఏం చెప్పారని. సోమవారం అండి, మళ్ళీ సోమవారం కలుద్దాం. రేపు కుదరదు, సోమవారం కలుద్దాం మళ్ళీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.